కొద్దిగా 5-6 ఆకులు వేసి మెత్తగా దంచాలా. ఆ తర్వాత ఈ పాలతత్వం కొంచెం పొడి కొట్టాలా. గడ్డ కింద ఉంటుంది. పొడి కొట్టి కనీసం ఒక తులానికి ఎక్కువ, తులానికి మధ్యన ఎంతో కొంత 7-8 గ్రాములు 10 గ్రాముల వరకు దాంట్లో వేసి మళ్ళీ దంచాలి. దంచిన తర్వాత గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేయాలి. కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని దంచి బట్టలో పెట్టి పిండితే రసం వస్తుంది. 3-4 చుక్కలు. ఆ 3-4 చుక్కలు ఛాయ్లో కానీ కాఫీలో కానీ కలిపి తాగిస్తే మంచిది. అట్లా తాగని వాళ్ళకు ఆ మందులనే కలపచ్చు. వేరే కూరలలో తర్వాత ఇక్కడ అన్నంలో ఇటువంటి వాటిలో కలపకూడదు. కలిపితే తెలిసిపోతుంది, వాళ్ళు తినరు, జాగ్రత్త పడతారు. అందువల్ల ఛాయ్లో అయితే కలిసిపోతుంది, కనపడదు. కాఫీలో కలిసిపోతుంది. అందువల్ల ఛాయ్ కాఫీలో తాపండి అని చెప్తున్నా.